చిత్తూరు జిల్లా పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ మార్పు విషయం రచ్చరచ్చైంది. తిరుపతిలో జరుగుతున్న సమావేశంలో టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రక్తం కారేటట్టు కొట్టుకున్నారు. వీడియో తీస్తున్న వారిని కూడా వదలలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, పొంగనూరు అండర్ 1 తంబలపల్లి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్పుకై ఇక్కడ రెండు సమావేశాలను అయితే తిరుచానూరులో ఉన్నటువంటి ఒక స్టార్ హోటల్లో కూడా నిర్వహించడం జరిగింది. దీనికి మొట్టమొదటిగా ఈ యొక్క తంబలపల్లికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో కూడా కొద్దిపాటి రసబస చోటు చేసుకోవడం జరిగింది. దానికి బీసీ జనార్దన్ అయితే ముఖ్య కూడా హాజరయ్యారు. హాజరైనటువంటి ఆ క్రమంలో మనం చూసుకున్నట్టయితే నేమ్స్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళని మట్టుకే లోనికి పంపుదాము అనేటువంటి ఒక నిర్ణయాన్ని అయితే ఆ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు, ఆ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఆ కొద్దిపాటి ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఇదే క్రమంలో మనం చూసుకుంటే ఆ యొక్క తంబలపల్లికి సంబంధించినటువంటి కార్యక్రమం ముగిసిన తర్వాత విరామం సమయంలో, భోజన విరామం సమయం తర్వాత పూర్తిగా 2:30-3 గంటల ప్రాంతంలో కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొంగనూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఉన్నారో దానికి సంబంధించి మార్పుకు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మొత్తం దాదాపు తంబలపల్లి, పొంగనూరు రెండు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 1400 మంది పైచిలకు కూడా ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇక్కడికి పూర్తిగా కూడా హాజరు కావడం అయితే జరిగింది. అయితే ఈ కోణంలో మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 2:30 పైన జరగాల్సినటువంటి ఈ యొక్క పొంగనూరుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి కార్యక్రమానికి హాజరైనటువంటి ఇరు వర్గాల మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి క్రమంలో నాగార్జున అనేటువంటి ఓ కార్యకర్త, ముల్లంగి రమణ అనేటువంటి మరో కార్యకర్తని కొట్టడం జరిగింది. ఈ కొట్టడంలో కూడా అతనికి ముల్లంగి రమణ అనేటువంటి అతనికి భారీగా కూడా తల దగ్గర రక్త గాయాలు, అదేవిధంగా ముక్కు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున రక్త గాయాలు అయితే జరగడం జరిగింది. అతన్ని అక్కడే ఉంచి తనకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆ యొక్క ముల్లంగి రమణకి న్యాయం జరగాలనేటువంటిది వాళ్ళంతా కూడా అక్కడే భీష్మించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ క్రమంలో అక్కడికి వెళ్ళి ఆ యొక్క దృశ్యాలను చిత్రీకరించినటువంటి వీడియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో, రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఆ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేసి దౌర్జన్యానికి అయితే దిగారు. అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ ని చెల్లా చెదురు చేయడమే కాకుండా ప్రెస్ వాళ్ళని ఇక్కడి నుంచి పూర్తిగా కూడా వెళ్ళిపోనను అనేటువంటి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తీసిన కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు కూడా డిలీట్ చేసేటువంటి ఒక సిచ్యువేషన్ కూడా అక్కడ కొనసాగింది. అయితే ఏమైనప్పటికీ కూడా దాదాపు అరగంట 45 మినిట్స్ తర్వాత ఆ ముల్లంగి రమణ ఎవరైతే ఉంటారో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి సమయంలో మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి రావడం జరిగింది. అతన్ని విచారించారు. తనకి ఏం జరిగింది ఏంటి అనేటువంటిది ఆరా తీయడం జరిగింది. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి పంపించాలనేటువంటిది చెప్పారు. అంతేకాకుండా నాయకులు, కార్యకర్తలు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడకూడదు అనేటువంటి పూర్తిగా కూడా వాళ్ళకి ఒక సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి లక్షణం తెలుగుదేశం పార్టీకి లేదనేటువంటిది చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటువంటి వారికి ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలనేటువంటిది వాళ్ళకు ఆ యొక్క ఎవరైతే విచ్చేసినారో నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా ఒక సూచన అయితే చేయడం జరిగింది. వైశాలి, అంటే పూర్తి స్థాయిలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తిగా కూడా మినిస్టర్ వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పడం అయితే జరిగింది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రాము.